మాధవ పెద్ది పుణ్యశీల ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రెండవ నవల రాగనిలయం తర్వాయి భాగానికి స్వాగతం. రాఘవేంద్రరావు గారు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. కాంతి, ముక్తా కూడా ఆయన స్టూడెంట్సే. కాంతి, ఒరే కాంతి! తల దూవుకుంటున్న కాంతి కిరణ్ని తండ్రి అట్లా పిలవడం నచ్చలేదు. అందులోనూ ఆడపిల్ల ఎదుట. ఈ ముక్త కత్తి తెల్లవారితే తయారవుతుంది. ముఖం చిట్టించుకుంటూ వచ్చాడు. హలో విష్ చేసింది ముక్త. ముక్త అనాకారి కాకపోయినా పెద్ద అందంగా ఉండదు. చామన ఛాయ, వయసు తెచ్చిన ఆకర్షణే ఎక్కువగా కనిపిస్తుంది అందానికన్నా ఆమెలో. కిరణ్ అందగాడు. చూసిన ప్రతి ఆడపిల్ల మరోసారి చూస్తుంది అతని వంక. ఉంగరాల జుట్టు, పచ్చటి శరీర ఛాయ, పొడుక్కి తగ్గ లావు, చూడంగానే ఆకర్షించే రూపం అతడిది. రేయ్, పిలుస్తుంటే పలకమే. నేను ఎప్పుడైనా పిలిస్తే వస్తున్నా అనాలి, లేకపోతే నాకు కోపం వస్తుందన్నాడు రావు గారు. తండ్రి తనని ఇంకా 5-6 ఏళ్ల పిల్లవాడిగా ట్రీట్ చేస్తుంటే తల కొట్టేసినట్టయింది కిరణ్కి. తండ్రి మీద చాలా కోపం వచ్చింది. పైకేమీ కనబడనివ్వకుండా ఏంటి అని అడిగాడు. మొన్న నిన్న నేను చెప్పానే లెసన్, ఈ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు, నీకు కూడా మరోసారి రివిజన్ అవుతుంది కదా. నేనా? అవునరా, నేను నేను సితార ప్రాక్టీస్ చేసుకోవాలి నాన్న, నాకు టైం లేదు వెళ్ళబోయాడు. రే, కాంతి ఆగాడు. చెప్పినట్టు చెయ్యి. ఆయన లేచారు. ఆయన మాటకి ఇంకా తిరుగులేనట్టే. కూలబడ్డాడు కాంతి కిరణ్. పెదిమలు బిగబట్టి చూస్తోంది ముక్త రాబోయే నవ్వును ఆపుకుంటూ. వస్తానమ్మా ముక్త, నాకు కాస్త అర్జెంటు పనుంది, క్లాసులో కలుద్దాం. వెళ్ళిపోయారు. కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు కిరణ్. కిలకిలా నవ్వులు వినబడ్డాయి. తలెత్తాడు. ముక్త నవ్వుతోంది. ముక్తే కాదు, ఇంకెవరో కూడా నవ్వుతున్నారే. లత, దీప గట్టి అరుస్తూ కేకలు పెట్టాడు. ఇద్దరూ వచ్చారు. నవ్వులాపండి ముందు, లేకపోతే చెయ్యెత్తాడు. మొహం ఎర్రబడింది. ముక్కు పుటాలు అదురుతున్నాయి. పళ్ళు పొట్ట కొరుకుతున్నాడు. ఇద్దరూ ముఖాలు భయంగా పెట్టారు. వెళ్ళండి లోపలికి, గుమ్మం వైపుకు చూపించాడు. ఇద్దరు వెళ్ళిపోయారు. సిడౌన్, ముక్త వైపు చూస్తూ సూటిగా అన్నాడు. కూర్చుంది. తెచ్చిపెట్టుకున్న భయంతో చూస్తోంది. మొహం ప్రసన్నంగా మారిపోయింది అతడికి. ఛీ, పరాయి ఆడపిల్ల ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎదుట తనంత రియాక్ట్ అయ్యాడేంటి? తనని తను సర్దుకొని పాఠం చెప్పడం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా వింటోంది ముక్త. అచ్చం తండ్రిలాగానే, తండ్రిని మించాడేమో అనిపిస్తోంది. అంత బాగా చెప్పసాగాడు. తన్మయమై వింటోంది ముక్త. హఠాత్తుగా ఆపేశాడు పాఠం. తలెత్తింది. అంతవరకే అయింది నిన్న. లేచి వెళ్ళబోయాడు. థ్యాంక్స్ అలాట్ అంది ముక్త. ఇట్స్ ఆల్ రైట్. చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు లోపలికి. ముక్త లత, దీపలకి చెప్పి వెళ్తాను అని లోపలికి వెళ్ళింది. సారీ దీపు, లత, మీ ఇద్దరిని తిట్టాను అన్నాడు బాధగా అతడు. అక్కడే ఉన్న తల్లితో, అమ్మా నువ్వు చెప్పమ్మా నాన్నతో నన్ను అట్ట తిట్టద్దని. అందులోనూ చప్పునాగిపోయాడు. అతడి మొహం మళ్ళీ ఎర్రబడింది. అక్కడ ముక్త ఉంది. అమ్మా, ఏంటి కాంతి, నాన్నకి నువ్వు మాట చెప్పాలమ్మా. ఏమిటది? ఆ ముక్తని ఇక్కడికి రావద్దని చెప్పమనమ్మా. ఎందుకురా? మా క్లాసులో పిల్లలంతా నన్ను గేలి చేస్తున్నారు. ఏమని? మీ నాన్న వెంబడి పిల్ల పడుతోందనా? కాదు, ఆ ముక్తని ఇంక మన ఇంటికి రావద్దని చెప్పండి. ఏం, వాడు చెప్పమన్నాడా? కాదు, నేనే చెప్తున్నాను. ఎందుకుట? ఎందుకు అమ్మ ఎప్పుడు రావడం? చూసేవాళ్ళకు కూడా బాగుండదు. ఏముంది బాగుండడానికి? మీకు ఆ అమ్మాయి అంటే ఎందుకంత అభిమానం? అదే నేను అడుగుతున్నాను. నీకెందుకే ఆ అమ్మాయి అంటే గిట్టదు? మీతో నేను వాదించలేను, కానీ పెళ్ళి కాని పిల్ల అట్లా మాటి మాటికి మన ఇంటికి రావడం బాగుండదు. అంటే పెళ్ళైతే రావచ్చా? సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది ఆవిడ. భర్త చెప్తాడని ఆశించింది, చెప్పలేదని ఆ తర్వాత రోజే తెలిసిపోయింది. ఆ రోజు సాయంత్రం అందరూ బయటికి వెళ్ళాలని ప్రోగ్రాం వేసుకున్నారు. కిరణ్ సితార్ క్లాస్కి వెళ్ళాడు.
బయలుదేరబోతున్నారు వాళ్ళు. ముక్త వచ్చింది. సారీ టు డిస్టర్బ్ యూ సార్ కానీ కళ్ళనీళ్ళు వచ్చాయి ఆమెకి. అరెరే, అదేంటమ్మా, రా రా ఇట్లా కూర్చో. ఎందుకు, ఎందుకమ్మా, ఎందుకు ఆ కన్నీరు? ఆడపిల్లలు కంట నీరు పెడితే ఆయన అసలు చూడనే లేరు. ఈసారి పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని మా వాళ్ళంతా నన్ను తిట్టారు. సో సిల్లీ, అంత మాత్రానికేనా కన్నీరు, పిచ్చి బిల్ల. అందుకని నా పేపర్ అంతా రివైజ్ చేసుకున్నాను. ఈ ఎస్సేలో నా తప్పులేమిటో అవి నేను ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో మీరు చెప్తే నేను అది సరిదిద్దుకుంటాను. మీకు ఇప్పుడు వీలుంటుందా సార్? ఇప్పుడా అమ్మా? ఇప్పుడు నేను మేము మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ 8 వచ్చేస్తాం. అప్పుడు రా, సరేనా? ఒక అరగంటలోనే పంపించేస్తాను. తల ఊపి వెళ్ళిపోయింది ముక్త. ఖచ్చితంగా 8కి వచ్చింది ముక్త. అప్పటికింకా రావు గారు వాళ్ళు తిరిగి రాలేదు. కాంతి కిరణ్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. తలుపు కొట్టింది. తీశాడు కిరణ్. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. మీ నాన్నగారు రమ్మన్నారు. నాన్నగారు లేరే, వచ్చేదాకా వెయిట్ చేస్తాను. మీకు అభ్యంతరమా? అబ్బే, అభ్యంతరం ఏమీ లేదు, కానీ నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి, మీరొక్కరే ఉండాలి అని ఆలోచిస్తున్నాను మొహమాటంగా అన్నాడు. అంత అర్జెంటు కాకపోతే పోనీ మానేయగలరా? మీ నాన్నగారు వచ్చాకే వెళ్ళొచ్చుగా. కొంటెతనం ఆమె గొంతులో. నేను నేను సితార్ ప్రాక్టీస్ చేసుకోవాలి, మీరు కూర్చోండి. లోపలికి వెళ్ళబోయాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుంటే నేను వింటాను. ఏమండి కాంతికిరణ్ గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? ఇంటికి వచ్చిన అతిథిని వదిలేసి మీరు లోపలికి వెళ్ళి కూర్చుంటారా? లోపలికి వచ్చింది ముక్త. వస్తున్నాను, పదండి. తండ్రి చాలా సంతోషించాడు ఆ అమ్మాయిని ఒంటరిగా వదలకుండా ఉన్నందుకు. కాంతికిరణ్కి ఈ మధ్య పడుకుంటే నిద్ర రావట్లేదు. ముక్త అంటే తనకి ఆకర్షణ వద్దన్నా కలుగుతోందా? కాదు కాదు, ఇది ఆకర్షణ కాదు, అదో రకమైన వికారం. ఒక వయసు వచ్చిన పురుషుడికి స్త్రీని చూస్తే అట్లాగే వికారం కలుగుతుందో ఏమో. ఏమైనా ఆ ముక్తకి తను దూరంగా ఉండాలి. మొన్న ఏమంది మిస్టర్ కిరణ్, రాత్రి నేను నిద్రలో కాంతి కాంతి అంటూ కలవరించాంట. అమ్మ చెప్పింది లేవగానే, అంది నవ్వుతూ. అంత చనువు ఆమెకి ఎవరిచ్చారు? తను ఇవ్వలేదే. మరి ఎందుకట్లా, ఏ ఉద్దేశంతో అంది? ఏమైనా సరే ఆమె తన ఇంటికి వచ్చే టైంలో తను ఇక్కడ ఉండరాదు. దీనికి అంతటికీ నాన్నే కారణం. ముక్త ముక్త అంటూ నెత్తికెక్కించుకుంటున్నారు. అప్పటి నుంచి ముక్త వచ్చే టైంకి తను ఇంట్లో లేకుండా ఎక్కడికో అక్కడికి వెళ్ళడం ప్రారంభించాడు కిరణ్. కంచి మహాబలిపురం ఎక్స్కర్షన్కి బయలుదేరారు కాలేజీ స్టూడెంట్స్ అంతా. కిరణ్ ఒక ఆర్గనైజర్ అయితే ముక్త మరో ఆర్గనైజర్. ఆ పిల్లని చూస్తేనే ఎందుకో చికాగ్గా ఉంటుంది కిరణ్కి. కావాలని తన వెనకే తిరుగుతున్నట్టుంటుంది. మద్రాసు దాకా రైల్లో వెళ్ళి అక్కడి నుంచి టూరిస్ట్ బస్సులో వెళ్దాం అనుకున్నారు. రైలు ప్రయాణం చాలా హ్యాపీగా జరిగిపోయింది. మద్రాసులో ఒకరింట్లో బస చేశారు. వాళ్ళు పెద్ద వ్యాపారస్తులు. ఆ ఇంటి ఆయన తమ్ముడు హైదరాబాదులో ఉన్నాడు. ఆయన పిల్లలు ఈ గ్రూప్లో ఉన్నారు. సముద్రం చూసిన అందరికీ మైమరిపే. పిల్లల్లో కంట్రోల్ తప్పింది. అందరూ నీళ్ళలోకి పరిగెత్తారు, ఆటలాడారు. పెద్దలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాళ్ళ కేరింతలు వాళ్ళవే. అంత పెద్ద యూనివర్సిటీ స్టూడెంట్స్ చిన్నపిల్లలైపోయారు. వాటిని చూస్తూనే, నీటిని చూస్తూనే కొందరు తడవడం కూడా ప్రారంభించారు, ఈదడం కూడా ప్రారంభించారు. ముక్త కూడా తన ఫ్రెండ్స్తో సముద్రంలో దిగింది. ఆమెకి నీళ్ళంటే భయమే. కబుర్లాడుకుంటూ నుంచున్నారు ఎక్కువ లోపలికి పోకుండా. మిగిలిన ఆడపిల్లలు ఇంకాస్త ముందుకు వెళుతూ ముక్తను రమ్మని లాగారు. సముద్రపు అలలతో లోపలికి వెళ్ళడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది అందరికీ. ఏవేవో విషయాలు చెప్పుకుంటూ కిలకిలా నవ్వుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా హఠాత్తుగా ఒక అల వచ్చింది. ముక్త నిలదొక్కుకోలేకపోయింది. కంట్రోల్ తప్పింది ఆమెకి. కాళ్ళు గజగజ వణికాయి. నీళ్లలో పడింది. అలా లోపలికి లాక్కు వెళ్ళింది. హోరుమనే చప్పుడు. చాలా దూరం వెళ్ళింది. ఊపిరి ఆడడం లేదు. హెల్ప్ హెల్ప్ గట్టిగా అరుస్తోంది. ముక్తకి ఈత రాదు. తోటి పిల్లలు పెద్దగా అరిచారు. 4 అబ్బాయిలు అమాంతం దూకారు నీళ్లలోకి. ఈదుకుంటూ ఆమె కేసు వచ్చారు.
ముక్త మునుగుతూ తేలుతూ ఇంకా ఇంకా లోపలికి దూసుకుపోతోంది. అందులో ఒక అబ్బాయికి ఆ అమ్మాయి చీర చెంగు అందింది. తను ఈదుతూనే అది పట్టుకొని గట్టిగా లాగాడు. ఆమె దగ్గరికి వచ్చింది. పౌర్ణమి ఆ రోజు. చీకటి పడబోతోంది. అలలు అప్పుడే ఉధృతాన్ని అందుకుంటున్నాయి. ఆమెని ఆ అబ్బాయి రెండు చేతుల మధ్య ఇరికించుకొని లాగుతూ నెమ్మదిగా అతి కష్టం మీద ఈదుతూ ఒడ్డుకు వచ్చాడు. ఎట్లాగైతేనే అతడు కాంతి కిరణ్. అప్పటికే కొన్ని నీళ్లు మింగిన ముక్త అచేతనురాలైంది. ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేసి నీరు కక్కించారు. లక్కీగా మహాబలిపురంలో కాలేజీకి వచ్చి అక్కడే ఉన్న రెస్ట్ హౌసుల్లో బస చేసి ఉంటున్న వాళ్ళల్లో ఒక డాక్టర్ కూడా ఉన్నాడని తెలిసింది. పిల్లల్లో కొంతమంది పరిగెత్తుకెళ్ళి అతన్ని వెంట పెట్టుకొచ్చారు. ప్రమాదం ఏమీ లేదు కానీ ఒకరోజు డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంటే మంచిదన్నాడు. మద్రాసు చేరారు. వెంటనే అక్కడ వీళ్ళు ఉంటున్న ఇంటి వాళ్ళకి తెలిసిన డాక్టర్ తన నర్సింగ్ హోమ్లో ఒక రాత్రి ఉంచుకొని మర్నాడు పంపిస్తానన్నాడు. మర్నాటికి కాస్త కోలుకుంది ముక్త. ముక్త ఆ రోజు ఎక్కడికి తిరగడానికి వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళందరూ ప్రోగ్రాం వేసుకున్నారు. కిరణ్ అది తను చూసిన సినిమా కాబట్టి మీరు సినిమాకి వెళ్ళండి అని వాళ్ళని పంపించారు. వాళ్ళిద్దరిని వదిలి మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. కిరణ్ కింద హాల్లో కూర్చొని ఏదో ఉండిపోయాడు. ముక్తకి పడుకొని పడుకొని విసుగొచ్చి తను కిందకి వచ్చింది. కిరణ్కి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంది. అప్పటికి చాలాసార్లు చెప్పింది, అయినా మళ్ళీ చెప్పింది. మెల్లిగా అతన్ని మాటల్లోకి దింపింది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఎంతోసేపు. ఇంట్లో వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళినట్టున్నారు. పని వాళ్ళు లోపలెక్కడో ఉన్నారు. అలికిడే లేదు. కిరణ్కి ఎంత వద్దనుకున్నా సముద్రం నుంచి ఆమెని హృదయానికి హత్తుకొని తీసుకురావడం గుర్తొస్తోంది. ముక్త మనోహరంగా కనపడుతోంది ఇప్పుడు అతడి కళ్ళకి. ముక్త కబుర్లు చెప్తూనే లేచి తోటలోకి నడిచింది. అతడు మంత్రముగ్ధుడిలాగా వెంట వెళ్ళాడు. ఇద్దరికి కబుర్లలో ఎన్నో విషయాలు దొర్లాయి. హఠాత్తుగా అంది ముక్త, కాంతి, నువ్వు నన్ను రక్షించి జీవితాన్ని ఇచ్చావు. ప్రతిఫలంగా ఏమిచ్చేది నేను? ఏమివ్వగలను? నా మనసిస్తున్నాను. ముక్త వణుకుతున్న గొంతుతో అన్నాడు. అతడికి ఆవేశంతో మనసు అదుపు తప్పుతోంది. అవును కాంతి, నా మనసు, నా హృదయం అన్నీ నీవే. నేనే నీ దాన్ని. ఐ లవ్ యూ కాంతి, విత్ ఆల్ మై హార్ట్. ముక్త, నా ముక్త. ఉన్నట్టుండి సన్నగా వర్షం మొదలైంది. అనుకోకుండా ఒకరికొకరు చేరువయ్యారు. కాలం ఆగిపోయింది. మిగిలిన వాళ్ళు సినిమా నుంచి వచ్చేసరికి ముక్త తన గదిలోనే ఉంది. కిరణ్ అబ్బాయిల గదిలో ఉన్నాడు. ఆ మర్నాడు అందరూ తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. రైల్లో సందర్భం దొరికినప్పుడు అన్నాడు కిరణ్, సారీ ముక్త. సమాధానంగా నవ్వింది ముక్త. ఇప్పటితో ఆపుకుందాం. సశేషం తర్వాత భాగం తర్వాత.